నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దిస్ ఇస్ సుమిత్ర. ఆ ఇద్దరిపై ముఖ్యమంత్రికి కోపం. ఆ ఇద్దరు అనగానే తమనే అన్నారని ఇద్దరు మహిళా నేతలకు కోపం. ఆ ఇద్దరు ఈ ఇద్దరు మధ్య జరిగిన సంవాదమే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఇద్దరే అన్నట్లు 2 రోజులుగా తెలంగాణను ఊపేస్తున్న అక్కా తమ్ముళ్ల ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ ఏంటి? రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా ఈ ఇద్దరి కోసమే మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ ఇద్దరు ఆ ఇద్దరి గొడవేంటి? ఎక్కడ మొదలైంది? ఏంటి పొలిటికల్ స్టోరీ? తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయగా 2 రోజులుగా సభ లోపల బయట అదే అంశం రచ్చకు దారితీసింది. వారం రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారి కలకలం రేగినా ఈ కలవరానికి కారణం వేరే ఉందనే టాక్ ఆసక్తి రేపుతోంది. ఎన్నడూ లేనట్లు ఇద్దరు మహిళా నేతలను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం, వెంటనే ఆ ఇద్దరిలో ఒకరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన చెందడం అసెంబ్లీ ఎపిసోడ్. అయితే అదే అసెంబ్లీలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు సీఎం కామెంట్లపై రకరకాల చర్చకు దారితీశాయి. మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిర్రు. ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు. కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. ఢిల్లీ వస్తామని రాలేదనే కోపమే సీఎం వ్యాఖ్యలకు కారణమన్నట్లు సీతక్క ఇచ్చిన వివరణతో రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లు సీతక్క చెప్పడంతో అసలు విషయం ఏంటై ఉంటుందని అంతా ఆరా తీస్తున్నారు. దీంతో ఓ తాజా సమాచారం పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చకు దారితీస్తోంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలే ఉండేవని చెప్తున్నారు. అసెంబ్లీలో జరిగిన గొడవను బట్టి తనను కాంగ్రెస్ లోకి పిలిచి ఆ ఇద్దరు బీఆర్ఎస్ లో చేరినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ వివాదానికి అసలు కారణం అది కాదని సమాచారం. సబితకు రేవంత్ రెడ్డికి మధ్య 2-3 విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని, కానీ ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమని అంటున్నారు. ఇక సునీతా లక్ష్మారెడ్డి సైతం సబితతో పాటే సీఎం రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానం మేరకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారనే విషయంలో అంతా ఏకీభవిస్తున్నా, అలా పార్టీలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఓ సంఘటన వల్లే సబిత కాంగ్రెస్ ను వీడాల్సి వచ్చింది అంటున్నారు. అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయగా సబిత మహేశ్వరం నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరిలో సబిత మాత్రమే గెలిచారు. ఇక ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సబిత కుమారుడు కార్తిక్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తెచ్చి కార్తిక్ రెడ్డికి రావాల్సిన సీటును రేవంత్ అడ్డుకున్నారని సబిత ఆరోపిస్తున్నారు. ఆ కారణంతోనే సబిత బీఆర్ఎస్ లో చేరారు అని చెబుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తాజా కోపానికి 5 ఏళ్ల క్రితం నాటి ఈ ఘటన కారణం కాదని, అది ఓ సాకుగా మాత్రమే చెబుతున్నారని అంటున్నారు. రాజకీయాల్లో ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య అక్కాతమ్ముళ్ల బంధం దృఢంగానే ఉండేదట. సబిత కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా సీఎం రేవంత్ కు మంచి స్నేహితుడు అని చెప్తున్నారు. ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం వల్లే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సబితను తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని సీఎం ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. సబితతో పాటే నర్సాపురం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు పావులు కదిపినట్లు చెప్తున్నారు. సీఎం ప్రతిపాదనకు తొలుత ఈ ఇద్దరూ ఓకే అన్నా చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ లోకి వస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ను సైతం సీఎం తీసుకున్నారట. కానీ ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో రాహుల్ వద్ద తన ఇజ్జత్ పోయినట్లు సీఎం భావిస్తున్నారని చెప్తున్నారు. ఆ కారణంగానే ఆ ఇద్దరిని నమ్మొద్దనే భావన వ్యక్తం చేశారంటున్నారు. మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతోటి వస్తా తమ్ముడు అని చెప్పి
ఏం చేసిరో వారు అనుభవించిర్రు ఆ బాధ. ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తూ ఉండడంతో అసలు విషయమేంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డులో చెప్తున్నారు. ఇలా అక్కా తమ్ముడి మధ్య లొల్లికి రీజన్ ఏంటో తెలిసి ఓహో అదా సంగతి అని చర్చించుకుంటున్నారు.